వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. కంటిన్యూషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో మనము ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా. ఇక్కడ మనం సాల్వ్ చేసే ఫార్ములాని యూజ్ చేసి ఆబ్జెక్టివ్ లో విత్ ఇన్ 1 minute ఆన్సర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ రిపీటెడ్ ఇంటిగ్రేషన్ టైప్ క్వశ్చన్స్ అంటారు వీటిని. అంటే నువ్వు ఎంత సాల్వ్ చేసినా దీనికి ఆన్సర్ అయిపోదు, ఎన్ని వందల పేజీలు చేసినా వస్తూనే ఉంటుంది సొల్యూషన్. సో ఇట్లా రిపీట్ అవుతూ వచ్చే సొల్యూషన్ కి ఎలా కనుక్కోవాలి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో దిస్ ఈస్ గివెన్ ఇంటిగ్రల్ e పవర్ x sin x. ఈ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎక్స్పోనెన్షియల్ తో పాటు ట్రిగ్నామెట్రీ లేదా ఈ ఏ పవర్ x తో పాటు ట్రిగ్నామెట్రీ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మీకు రిపీట్ అవుతా ఉంటుంది సొల్యూషన్ ఎండ్ ఉండదు, ఎండ్ లెస్ సొల్యూషన్స్ అనమాట. సో వాటిని ఎండ్ చేస్తూ ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తాం. So now see, this is given question. Let something I is equal to integral e power x sin x dx. So this is exponential, this is trigonometry. So ILAT E అంటే exponential ఎప్పుడు లాస్ట్ కాబట్టి this is G and this is F G. ఓకేనా? సో ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ f of x g of x dx is equal to f of x ఇంటిగ్రల్ g of x dx ఇంటిగ్రల్ మైనస్ ఇంటిగ్రల్ f dash of x ఇంటిగ్రల్ g of x dx. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఫస్ట్ f of x రాయండి. ఏంటి f of x? sin x dx. ఇంటిగ్రల్ g of x రాయండి, e power x dx. మైనస్ ఇంటిగ్రల్ f dash of x అంటే sin x కి cos x. sin x డెరివేషన్ ఏంటి? cos x. ఇంటిగ్రల్ g of x అంటే మళ్ళీ e power x dx హోల్ dx which is equal to sin x into ఇంటిగ్రల్ e power x what? e power x. ఇక్కడ dx ఎందుకుంటే చెప్పరారా? ఉన్నారా? నిద్రలో ఉన్నారా? సో sin x ఇంటిగ్రల్ e power x అంటే మళ్ళీ e power x మైనస్ ఇంటిగ్రల్ cos x అలాగే ఉంటుంది, మళ్ళీ ఇంటిగ్రల్ e power x అంటే e power x dx. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? బై పార్ట్స్ చేయాలి. సో ఇది ఎట్లాగో లాస్ట్ కాబట్టి ఇది జీ, ఇది ఎఫ్. హైలైట్ లో ఈ లాస్ట్ ఎప్పుడు ఎక్స్పెన్షన్. మళ్ళీ ఫార్ములా చూడండి, sin x e power x మైనస్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ f of x అంటే cos x ఇంటిగ్రల్ g of x అంటే e power x dx మైనస్ ఇంటిగ్రల్ f dash cos x డెరివేషన్ మైనస్ sin x ఇంటిగ్రల్ g of x అంటే e power x dx హోల్ dx. ఎనీ డౌట్? నౌ కంటిన్యూషన్. e power x sin x minus into plus minus cos x into e power x minus into minus plus plus into minus minus ఇంటిగ్రల్ e power x ఇంటిగ్రేషన్ మళ్ళీ e power x sin x dx. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మళ్ళీ ఏం చేయాలి? బై పార్ట్స్ చేయాలి. అంటే మళ్ళీ ఇదేగా, మళ్ళీ ఇది వస్తుంది, మళ్ళీ ఇది 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 అంటే ఇది ఒకసారి వస్తుంది, ఇది ఒకసారి వస్తుంటుంది. ఇలా ఎండ్లెస్ సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమనుకున్నాం మనం? ఐ అనుకున్నాం. ఇప్పుడు దీని ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఐ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఐ. ఐ ఇటు తెచ్చేయండి. 2i ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. చూడండి, పంపించండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ సి. ఎనీ డౌట్? సో ఇలా రిపీటెడ్ అంటే దీనికి ఎండ్లెస్ సొల్యూషన్ అనమాట. అందుకని ఐ అనుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇది కూడా అలాగే ఉందిగా, ఎక్స్పోనెన్షియల్ ఉంది, ట్రిగ్నామెట్రీ ఉంది. కాకపోతే ఏంటి సార్ డిఫరెన్స్ అంటే కాంపోజిట్ ఫంక్షన్ ఉంది, లోపల బిఎక్స్ ప్లస్ సి ఉంది, ఇక్కడ ఏఎక్స్ ఉంది. అంటే కోఎఫిషియన్స్ వస్తుంటాయి, డివైడ్ 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 అవుతుంటాయి, ఇంటిగ్రేషన్ కి డిఫరెన్షియేషన్ కి మల్టిప్లై అవుతుంటాయి. సో వాట్ ఈస్ ఎఫ్ హియర్? G. So formula I am not writing. Let first this is I is equal to equation number 1. Okay na? Now which is equal to f of x e power ax. ఇది f, ఇది g. Correct. ఇదేమో f, ఇదేమో g. This is f, this is g. So
f of x sin of bx plus c integral g of x e power ax dx minus integral f dash of x sin x derivation cos x. So cos of bx plus c, for bx plus c b, అదే ఇంటిగ్రేషన్ అయితే బై బి, అండ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్, జాగ్రత్తగా వినండి ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ e power ax by a, so which is nothing but e power ax by a, sorry by a sin of bx plus c ఆల్రెడీ ఉందిగా, ఇది ఆల్రెడీ ఉందిగా sin of bx plus c ఓకేనా, sin of bx బా భలే ఉన్నారు ఈరోజు, ఏంది సపోర్ట్ లేదు అసలు బోర్డు, bx plus c ఓకేనా, ఈ పార్ట్ అయిపోయిందిగా, మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ బై ఏనే కదా, ఈ బి బయట ఉంది, అక్కడ వచ్చి ఏ కూడా బయటకు వచ్చేసింది, బి బై ఏ అండ్ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్, ఎనీ డౌట్, ఇది సేమ్ రాసా, ఈ బి ఇక్కడ రాసా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ బై ఏ రాసా, మళ్ళీ బై పార్ట్స్ కదా, ఇదేంటి ఎఫ్, ఇదేంటి జి, ఈ పార్ట్ సేమ్ ఉంటదిగా, ఈ పవర్ ఏఎక్స్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ మైనస్ బి బై ఏ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జిఎక్స్ ఫార్ములా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ డెరివేషన్ ఏంటి మైనస్ సైన్ ఎక్స్, సో మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ వాట్ బి, ఎందుకంటే కోఎఫిషియంట్ బిఎక్స్ ప్లస్ సికి బి, ఇక్కడ ఏ రాలే, ఇక్కడ కూడా బి వచ్చింది, ఇక్కడ కూడా బినే, అగైన్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్, ఓకే, నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ మైనస్, దీన్ని మల్టిప్లై చేస్తున్నా నేను, మైనస్ బి బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ కదా, ఓకేనా, అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి బై ఏ అండ్ ఇంటిగ్రల్, ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ కదా, సో దట్ ఈస్ ఫస్ట్ అయితే రాద్దాం సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ వాట్ బి, అంటే ఇది బయటకు వచ్చేస్తే బి స్క్వేర్ అండ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఈజ్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇంటూ డిఎక్స్, ఈ ఏని కూడా బయట రాసేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ అండ్ దిస్ ఈజ్ మైనస్ బి బై ఏ కాస్ ఆఫ్, సారీ దీన్ని మంచిగా సింప్లిఫై చేయొచ్చు కదా, అలా బి ఇంటూ ఒకటే బి అండ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి అండ్ దిస్ ఈజ్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్, మళ్ళీ బైపార్ట్ చేయాలి యాక్చువల్గా, కానీ దీన్ని మనం ఏమనుకున్నాం ఐ అనుకున్నాం, ఆయన ఇక్కడ రీప్లేస్ చేయండి, ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ మైనస్ బి బై ఏ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ, ఎందుకంటే ఇది మొత్తం ఏంటి ఐ, అదే కదా క్వశ్చన్, సో ఇప్పుడు ఐటమ్ ఇటు తెచ్చేద్దాం, ఆల్రెడీ ఇక్కడ ఐ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఐ, అది ఇటు వచ్చేస్తే ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ప్లస్ సి, డినామినేటర్ ఎంత ఏ, ఇక్కడ డినామినేటర్ ఎంత ఎల్సిఎం ఎంత ఏ స్క్వేర్, ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు ఏ వస్తుంది, ఒకటే ఏ ఉంది కాబట్టి, అండ్ దిస్ ఈజ్ సేమ్ కదా బిఈ పవర్ ఏఎక్స్ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, ఇది ఇటు వచ్చేసింది ఆల్రెడీ, సో ఇక్కడ ఐ కామన్ తీయండి, కామన్ తీస్తే మీకు ఏమవుతుంది 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది, తెలిసి ఏం చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఏఎక్స్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఈ పవర్ ఎక్స్ కామన్ తీయచ్చు కదరా హ్యాపీగా, ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఇదేమో ఏ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి, ఎనీ డౌట్ బై వాట్
ఏ స్క్వేర్ ప్లస్ సి. ఇప్పుడు బోత్ సైడ్ ఏ స్క్వేర్ క్యాన్సల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఐ కదా. సో ఫైనల్లీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి బై ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఆబ్జెక్టివ్ లో అంటే వాట్ ఈస్ ఇంటిగ్రల్ ఈ పవర్ 3x ప్లస్ 4 సైన్ ఆఫ్ 4x ప్లస్ 5 ఇంటూ డిఎక్స్ అని అడుగుతాడు క్వశ్చన్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, జనరల్గా చేయాలంటే అసలు అయితే ఇలా ప్రాసెస్ అంతా చేయాలి, లాస్ట్కి ఆన్సర్ వస్తుంది. లేదు ఇది గుర్తుంది అనుకోండి, వాట్ ఈస్ ఏ 3 అండ్ వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర అయినా ఆన్సర్ వస్తుంది. సో ఇది ఉంచుకుంటే విత్ ఇన్ హాఫ్ మినిట్ యూ విల్ గెట్ 1 మార్క్ ఆర్ 4 మార్క్ ఫర్ ఆబ్జెక్టివ్. గుర్తుకు లేదనుకో మళ్ళీ ఇంతసేపు 10 నిమిషాలు చేసిన తర్వాత వస్తుంది 1 మార్క్ ఎంసెట్లో అయితే, 4 మార్కులు మెయిన్స్లో అయితే. కాబట్టి మీరు ప్రతి ప్రూఫ్ని ఒక ఫార్ములా లాగా రాసి పెట్టుకోవాలి. సో ఎన్ని అయిపోయినాయి మనకి ఇప్పుడు ఈ మోడల్లో 2 అయిపోయినాయి, ఇంకొకటి ఉంది చెప్తా మీకు. అండ్ ఇంకొక 3 హోంవర్క్ కూడా ఇచ్చా, ఒకసారి చూడండి. ఇక్కడ అదే ఈ పవర్ ఎక్స్ కాస్ బిఎక్స్ ప్లస్ సి, అక్కడ సైన్ ఉంది ఇక్కడ కాస్ ఉంది అంతే. అండ్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇందాక సైన్ ఎక్స్ చెప్పాను నేను మీకు. ఈ పవర్ ఎక్స్ సైన్ బిఎక్స్ ప్లస్ సి లేదు అంటే మీకు వచ్చే సొల్యూషన్ మొత్తంలో ఏమవుతుంది, ఇక్కడ ఈ సీలు రాదు, ప్లస్ సి రాదు. ఈసీ 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 ఎక్కడన్నా ప్లస్ సి బిఎక్స్ ప్లస్ సి ఉంటే రాదు, ఓన్లీ బిఎక్స్ వస్తుంది. అర్థమైందా? సో నా ఏ పవర్ ఎక్స్ కాస్ 2x. సో దీన్ని కూడా బై పార్ట్సే కదా. వాట్ ఈస్ ఎఫ్, వాట్ ఈస్ జి, ఇది ఆల్జిబ్రా, ఇది ట్రిగ్నామెట్రీ, ఐఎల్ఏటి ఆర్డర్లోనే ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. బై పార్ట్స్ ఫార్ములా రాసిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ cos 2x dx minus integral f dash of x a power x log a integral g of x cos 2x into dx which is equal to integral cos 2x అంటే sin 2x by 2 a power x sin 2x by 2 minus integral log a బయట రాసేసేయండి, ఇంటిగ్రల్ a power x అక్కడే ఉంది, ఇంటిగ్రల్ cos 2x అంటే మళ్ళీ sin 2x by 2 into dx, మళ్ళీ బై పార్ట్స్ రా. సేమ్ ఇది ఎఫ్, ఇది జి, ఇక్కడ కూడా అంతే కదా, ఇది ఎఫ్ ఇది జి, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ పవర్ ఎక్స్ సైన్ 2x by 2 మైనస్ లాగ్ ఏ బై 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ సైన్ 2x dx మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏనేగా, మళ్ళీ లాగ్ ఏ ఇంటిగ్రల్ జి ఆఫ్ ఎక్స్ అంటే sin 2x dx whole dx. Any doubt? Now simplification. A power x sin 2x by 2 minus log a. ఈ a power x ముందుకు వచ్చేస్తే ఇక్కడ a power x రాయచ్చా, a power x log a by 2 రాయచ్చా దీన్ని డైరెక్ట్ గా. వాట్ ఈస్ ఇంటిగ్రల్ sin 2x? cos minus cos 2x by 2. Yeah, so it will become plus cos 2x by 2. Next minus into minus plus log a by 2 log a by 2 ఇంటిగ్రల్ ఈ లాగ్ ఏ మళ్ళీ బయటకు వచ్చేస్తే లాగ్స్ ఏ హోల్ స్క్వేర్ అవుతుందిగా, రెండు వచ్చినాయి కదా. ఇప్పుడు లాగ్ ఏ ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది, లాగ్ ఏ హోల్ స్క్వేర్. అండ్ ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ, ఏ పవర్ ఎక్స్ సైన్ 2x అంటే cos 2x విత్ మైనస్ బై 2. ఆ మైనస్ ఇగో ఇక్కడ రాస్తున్నా, దీన్ని తీసేసి మైనస్ పెట్టేస్తుంది, ఇది లేదు ఇక ఆల్రెడీ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ డిఎక్స్ కదా. సో ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ క్వశ్చన్ మనకి, ఇది క్వశ్చన్ ఏ పవర్ ఎక్స్ కాస్ 2x. దీన్ని ఏమనుకోవాలి మనం, ఐ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ 2x by 2 ప్లస్ ఏ స్క్వేర్ లాగ్ ఏ cos 2x by 4 and this is minus log a whole square by 4 into i. I ని పట్టుకొచ్చేసేయండి, అప్పుడు ఇక్కడ i ఉంది కాబట్టి అది ప్లస్ అయిపోతుంది. i కామన్ తీస్తే దిస్ ఈజ్ 1 ప్లస్ log a whole square by 4 is equal to ఇక్కడ ఎల్సిఎం ఎంత మళ్ళీ 4 అంటే ఇక్కడ 2 వస్తుంది కదా, 2a square sin 2x ప్లస్ a square cos 2x into log a ప్లస్ సి, ఇక్కడ 4 4
ఇది ఏమైంది, సరే ఇది 4 ఇటు వస్తుంది, ఎల్సిఎం అయిన తర్వాత క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 రాసేద్దాం డైరెక్ట్గా. 4 ప్లస్ లాగే హోల్ స్క్వేర్ దీన్ని డివైడ్ చేయండి, ఆన్సర్ అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు I is equal to 2a square sin 2x plus a square cos 2x log a by 4 plus log a whole square plus c is the solution. This is about biparts. Exercise 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. రిపీటెడ్ సొల్యూషన్స్ అంటే ఎండ్లెస్ సొల్యూషన్ రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో టుమారో వెరీ 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 ఇంపార్టెంట్ రైగా లాంగ్ ఆన్సర్కి వచ్చే మోడల్స్ టైప్స్ 10 అని చెప్పాను కదా, అందులో రేపు మీకు దాదాపుగా నాకు తెలిసి 1 2 3 4 5 6 టైప్స్ అయిపోతాయి. 7 8 9 10 ఈ 4 1 or 2 క్లాసెస్లో అయిపోతాయి. ఫస్ట్ 6 టైప్స్ అంటే అందులో 3 వస్తే 3 అందులోనే ఉంటాయి, ఒక దాంట్లోనే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అసలు టైప్స్ ఎలా ఉంటాయి, వాటి వర్కింగ్ రూల్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి, మంచిగా ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను సాల్వ్ చేస్తా, ఒక్కటే మీకు ఇస్తా. మీరు చేయాల్సిందే ఒక్కొక్క టైప్కి ఒక క్వశ్చన్ నేను, ఒక క్వశ్చన్ మీరు, అంతే. ఒక టైప్కి అయితే ఒకటే ఉన్నట్టుంది క్వశ్చన్. సో మొత్తానికి 10 టైప్స్ అంటే 10 2 20 or 25. ఒక టైప్కి 3, ఒక టైప్కి 2, ఒక టైప్కి 2, 7th టైప్కి ఒక 5 6 ఉంటాయి, మీ దాన్ని 2 కాబట్టి ఒక 20 to 30 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నుంచి లాంగ్ ఆన్సర్ 100% అన్నట్టు గ్యారంటీ వస్తే 2 అందులోంచి రావచ్చు, ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి రిడక్షన్ ఫార్ములాస్ అని ఉంటుంది, దట్ ఈస్ ద లాస్ట్ ఎక్సర్సైజ్. టైప్స్ తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోతాం. మధ్యలో పార్షల్ ఫ్రాక్షన్ ఎక్సర్సైజ్ అనేది మొత్తం మీకు హోంవర్క్, ఒక క్వశ్చన్ చెప్పేసి మీకు అన్ని హోంవర్క్ ఇస్తా ఫర్ ప్రాక్టీస్. అంటే ఫస్ట్ పార్షల్ ఫ్రాక్షన్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. పార్షల్ ఫ్రాక్షన్ చేయడం అన్ని టైప్స్ మీకు వచ్చు, ప్రాపర్ వచ్చు, ఇంప్రాపర్ వచ్చు, డివిజన్ మెథడ్ వచ్చు, పవర్లు కనుక్కోవడం కూడా వచ్చు, కోఎఫిషియన్స్. సో ఇవన్నిటికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఆ మెథడ్ ఆ ఎక్సర్సైజ్ అయిపోతున్నాడు. అంటే మనకు 3 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. 3 ఇంపార్టెంట్ 2 ఉన్నాయి. ఆ రెండింటికి దాదాపుగా 1 2 3 4 5 6 క్లాసులు పట్టచ్చు. నేను 6 అన్నానంటే అది ఖచ్చితంగా 15 ఉంటాయి కాలేజీలో. అయితే నేను 6 చెప్తున్నా అంటే అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పింది 2 క్లాసులలో చెప్పాలి. మీకు ఈరోజు 2 వీడియోలు చేసా, అది ఒక 4 5 రోజులు చెప్పాలి. ఎందుకంటే నేను 1 వే కదరా, చెప్పాలి రాయాలి కదా కాలేజీలో అయితే. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం, మంచిగా కంటిన్యూ వాచ్ చేయండి. ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ప్రతి కాన్సెప్ట్, ప్రతి ఫార్ములా, ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మంచిగా వాచ్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. రాసుకున్న తర్వాత చూడకుండా ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్ పేపర్ తీసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద రిమైనింగ్ చాప్టర్స్, టాపిక్స్ ఇన్ మ్యాథ్స్ 1A 1B 2A 2B ఆల్సో. వాచ్ చేయండి కంటిన్యూస్గా. థ్యాంక్ యూ.